హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు స్పెషల్స్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై. ఎగ్ ఫ్రై ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. పిల్లలకు కనుక లంచ్ బాక్స్లో పెడితే చాలా ఫాస్ట్గా తినేస్తారు. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా అనేది మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని పగలగొట్టి దీనిలో వేయాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది బాగా పొడిపొడిలాడుతూ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా పొడిపొడిలాడుతూ వచ్చిన తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.